డీప్ క్లెన్సింగ్ యాక్టివిటీ చేస్తాం ఫేస్కి. ట్రీట్మెంట్ మనం ఏం చేయాలన్నా సరే మన ఫేస్ని డీప్ క్లెన్స్ చేసుకోవాలి. సో డీప్ క్లెన్స్ చేసడానికి పర్పస్ ఏంటి? ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే డెడ్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో, డెడ్ స్కిన్ సెల్స్ అవి లూజన్ చేసి రిమూవ్ చేయడానికి. ఓకే, మన సెల్యులార్ టర్న్ ఓవర్ పెంచుతుంది. ఏదైతే ఎక్స్ఫోలియేషన్ చేస్తామో మన ఓల్డ్ సెల్స్ ఊడిపోయి కొత్త సెల్స్ గ్రో అవ్వడానికి సెల్యులార్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానికోసం మనం ఈ ఎక్స్ఫోలియేషన్ అనేది చేస్తారు. సో దీన్ని మన న్యాచురల్ లాంగ్వేజ్, మన కామన్ లాంగ్వేజ్లో స్క్రబ్బింగ్ అంటాం. ఈ స్క్రబ్లో ఏముంటుంది? కొన్ని రకాల గ్రాన్యూల్స్ ఉంటాయి. ఏం గ్రాన్యూల్స్ ఉంటాయి? కొన్ని రకాల మొక్కల బెరుళ్ళు, వేళ్ళు, ష్రబ్స్, హెర్బ్స్, పొళ్ళు, ఓకే, కొన్ని నూకల్ లాంటివి, కొన్ని బాల్స్, వీటితో పాటు యాసిడ్స్ ఏంటి? గ్లైకాలిక్ యాసిడ్ పౌడర్ కానీ, సాల్సిలిక్ యాసిడ్ పౌడర్ కానీ, మన ప్యూమిక్ స్టోన్ పౌడర్ కానీ, సిలికా కానీ, సాల్ట్, షుగర్, ఓకే, ఓట్ మీల్ పౌడర్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మన స్క్రబ్లో యాడ్ అయి ఉంటాయి. సో దీన్ని డీప్ క్లెన్సింగ్ అంటారు. అంటే సర్ఫేస్ లెవెల్ క్లెన్సింగ్ కన్నా కొంచెం స్కిన్ అప్పర్ లేయర్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్. సో దీనివల్ల ఏంటుంది? మనం ఓన్లీ ఫ్రిక్షన్స్ మూమెంట్స్ యూస్ చేస్తాం. అంటే సర్కిల్ మూమెంట్స్ని ఫ్రిక్షన్ మూమెంట్స్ అంటారు. సో దీన్ని మనం ఇన్వర్డ్ అవుట్వర్డ్ టువర్డ్స్ ద లింఫ్